హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఈపీఎఫ్ పెన్షన్దారులకి బిగ్ షాక్ తగిలింది. వీళ్ళందరికీ కూడా పెన్షన్ దరఖాస్తులు తిరస్కరణ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు అంటే చూద్దాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో హయ్యర్ పెన్షన్ స్కీమును అమలు చేయడానికి ఇచ్చిన దరఖాస్తులు అమలు ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. ఈపీఎఫ్లో అధిక పెన్షన్ ఎంచుకున్న సభ్యులు ఈ సంవత్సరం ఏప్రిల్ మే నుండి పెన్షన్ పొందడం ప్రారంభిస్తారని సంకేతాలున్నాయి. ఇంతలో 7 లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులు పెన్షనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకారం వారి జీవితానికి అనుగుణంగా అధిక పీఎఫ్ పెన్షన్ కోరుకునే 17,49,000 మంది దరఖాస్తులలో 7,35,000 మంది పెన్షన్ పొందేందుకు అనర్హులని తేలింది. ఉన్నత పీఎఫ్ పెన్షన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 2 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు 24,006 మందికి మాత్రమే సవరించిన పెన్షన్ లభించింది. అదే సమయంలో 2,14,000 దరఖాస్తులను ఇప్పటికే ఈపీఎఫ్ఓ సమీకరిస్తోంది. అయితే 2,24,000 దరఖాస్తుల యజమానులు ఇంకా ఏజెన్సీకి పంపలేదు. ఈపీఎఫ్ఓ సంపూర్ణ వివరాల కారణంగా 3,92,000 దరఖాస్తులను యజమానులకు తిరిగి పంపింది. అదనపు చెల్లింపు కోసం 2,19,000 దరఖాస్తులకు డిమాండ్ లెటర్లు జారీ చేసింది. జాయింట్ ఆప్షన్ స్కీమ్ దరఖాస్తును క్లియర్ చేయడంలో కేరళ వెనుకబడి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27.35% దరఖాస్తులను మాత్రమే ప్రాసెసింగ్ చేశారు. జాతీయ స్థాయిలో సెటిల్మెంట్ రేటు 58.95%. కేరళ నుండి సమర్పించిన 72.712 దరఖాస్తులలో 19.886 మాత్రమే పరిష్కరించారు. వీటిలో తిరస్కరించిన దరఖాస్తుల డిమాండ్ల లెటర్లు జారీ చేయని దరఖాస్తులు ఉన్నాయి. అధిక పీఎఫ్ పెన్షన్ కోసం వచ్చే జాయింట్ ఆప్షన్స్ దరఖాస్తుల్లో కనీసం సగం ఆమోదించడానికి 1,86,000 కోట్ల అవసరమైన ఈపీఎఫ్ఓ అంచనా వేసింది. ఆమోదం ఆలస్యం కావడానికి ఈ ఆర్థిక భారమే కారణమని ఆ సంస్థ చాలా కాలంగా చెబుతోంది. 38,000 దరఖాస్తులను పరిశీలించగా అధిక పెన్షన్ ఇవ్వడం వల్ల పెన్షన్ నిధికి 9,500,00,000 నష్టం వాటెల్లుతుందని తేలింది. అదనపు ఆర్థిక బాధ్యతను లెక్కించడానికి సేకరించిన డేటాను ఉపయోగిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ అంచనాలు ఇటీవల ఈపీఎఫ్ఓ ట్రస్టీ బోర్డు సమావేశం పత్రాల్లో వెల్లడయ్యాయి. ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ పథకం నవంబర్ 4, 2022 నాటికి సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా అమలు అవుతోంది. దీని కిందకి మొదట దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ లభిస్తుంది. కానీ దీని తర్వాత ఈపీఎఫ్ఓలోని ఆసక్తి గల సభ్యులందరికీ అధిక పెన్షన్ ఎంపికను ఇవ్వాలని కోరిన దరఖాస్తులు కేసులు అనేక సమస్యల కారణంగా పూర్తిగా అమలు కాలేదు. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకైతే కనుక బిగ్ షాకే తగిలిందండి. కొంతమంది దరఖాస్తులు అయితే తిరస్కరించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.